నిజం నిర్భయం అదే మా నైజం. మహాత్మా టీవీకి స్వాగతం. జగన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నంత కాలం స్పెషల్ స్టేటస్ మనకు రావాలి అని ప్రతిరోజు కొట్లాడాడు. నిరాహార దీక్షలు కూడా చేశారు. ప్రతిపక్షంలో ఉండగా అవిశ్వాస తీర్మానం ఏమా ప్రభుత్వం వాళ్ళు ఎవరైనా ఉన్నారు ఇక్కడ? ప్రతిపక్షంలో ఉండగా జగన్ రెడ్డి గారు చెప్పిన మాట, మేము అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడతాము, తెలుగుదేశం పార్టీ ఎంపీలు అందరూ కూడా మద్దతు ఇవ్వండి, మూకుమ్మడి రాజీనామాలు చేస్తే స్పెషల్ స్టేటస్ ఎందుకు రాదో చూస్తారన్నాడు జగన్ రెడ్డి. ఆఖరికి జగన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక్కసారైనా ఒక్కటైనా నిజమైన ఉద్యమం చేశాడా స్పెషల్ స్టేటస్ కోసం? స్వలాభం కోసం రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టింది వైసీపీ. అయిపోయింది అని ప్రతిపక్షాలందరూ కూడా కుట్ర పడుతున్నారు. కుట్ర పండి జెండాలన్నీ కూడా జతగట్టుతున్నాయి. ఆ ఒక నేపథ్యంలో షర్మిల గారు కూడా ఈరోజు మాట్లాడిండేదైతే సమంజసం కాదు. ఈరోజు షర్మిల గారికి ఒకటే మాట అడుగుతున్నాను, మీరు స్పెషల్ స్టేటస్ గురించి మాట్లాడే హక్కు అర్హత అస్సలు షర్మిల గారికి అసలే లేదు. ఎందుకంటే ఆ రోజు సోనియా గాంధీ గారు రాష్ట్ర విభజన చట్టాల్లో ఎందుకు ఈ ఒక రాష్ట్రం విడిపోతుంది అని తెలిసి కూడా ఆమె ఎందుకు రాష్ట్ర విభజన చట్టంలో పెట్టలేదని ఈరోజు నేరంగా కరెక్ట్గా డైరెక్ట్గానే ఆమెనే అడుగుతున్నాం. ఈరోజు ఆంధ్ర రాష్ట్రం ఇట్లా ముక్కలుగా అయిపోయినాయంటే రెండు ముక్కలుగా అయిపోయింది అంటే దానికి కారణము కాంగ్రెస్ పార్టీ, సోనియా గాంధీ. మళ్ళీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ తరఫున షర్మిల గారు వచ్చి ఈ ఒక ప్రశ్నని అడగడం ఎంత సమంజసమో ఆమె ఒకసారి తెలుసుకోవాలి. రెండో విషయం, డాక్టర్ రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయిన తర్వాత కూడా ఆయన పైన ఎఫ్ఐఆర్ కట్టిన ఘనత కాంగ్రెస్ పార్టీదే, సోనియా గాంధీది అని కూడా షర్మిల గారు ఒకసారి తెలుసుకోవాలి. ఈరోజు ఆమె వచ్చి మన ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారి గురించి విమర్శిస్తే నిజంగా అది ఎవరు కూడా మేము సహించము. ఎందుకంటే కాంగ్రెస్ ఈ రాష్ట్రానికి చేసిన ఒక అన్యాయాన్ని ఇంకా 100 ఏళ్ళైనా కూడా ప్రజలు మర్చిపోయే స్థితిలో అసలే లేదు. ఈరోజు విభజన తర్వాత మన రాష్ట్రాన్ని నిలబెట్టడానికి ఎంత కృషి చేస్తారో జగన్మోహన్ రెడ్డి గారు అనేది ప్రతి ఒక్క గడపకు కూడా తెలిసిన సత్యం. కాబట్టి అలాగే ఈరోజు షర్మిల గారు చెప్తున్నారు, వైఎస్ఆర్సీపీకి ఓటేస్తే బీజేపీకి ఓటేసినట్లయింది. షర్మిల గారు మీరు ఒక్క సత్యం అయితే తెలుసుకోవాలి. మా జగన్మోహన్ రెడ్డి గారు, మన ముఖ్యమంత్రి గారు ఎంత ధైర్యవంతుడు అంటే వైజాగ్ సాక్షిగా నరేంద్ర మోదీ గారిని ఒకే ప్లాట్ఫామ్ మీద కూర్చొని, సార్ రాష్ట్ర ప్రయోజనాల కోసమే మాత్రమే మీకు స్పెషల్ స్టేటస్ అడుగుతున్నాం తప్ప ఎప్పుడు మీతో మేము పొత్తు లేదు అని చెప్పిన దమ్ము ధైర్యం మా జగనన్నకే ఉంది. ఈరోజు చాలా ఎలక్షన్ దగ్గరకు వచ్చిన రాగానే చాలా పార్టీలు వస్తాయి, ఇండిపెండెంట్ పార్టీసు, అలాగే ఒక జనసేన, ఒక టీడీపీ, అలాగే కాంగ్రెస్ కూడా వస్తున్నాయి, పార్టీస్ వస్తాయి. వాళ్ళు కూడా 1000-2000 ఓట్లు తీసుకొని పోతుంటారు తప్ప వాళ్ళు ఎవరు కూడా వచ్చి మా అన్న జగనన్న గురించి మాట్లాడే అర్హత వాళ్ళకి అసలే లేదు. పక్క రాష్ట్రంలో రాజకీయం అయిపోయింది అని ఈరోజు అక్కడ ఒక పార్టీని విలీనం చేసి ఇక్కడికి వచ్చేసి కొత్తగా ఏదో మాట్లాడితే నమ్మే పరిస్థితిలో జనాలు అయితే లేదు. జగన్మోహన్ రెడ్డి గారిని, భారతక్క గారిని ఎవరైనా విమర్శ చేస్తే కూడా ఈ రాష్ట్ర ప్రజలు ఎవరు కూడా సహించడాన్ని హెచ్చరిక అయితే మేము కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి జారీ చేస్తున్నాం.